వెళ్తున్నాము. నేను వచ్చి మొత్తం ఏమేమి ఎక్కడికి అని అంతా నేను చూపిస్తాను. వెళ్దాం రండి. నడుస్తూ ఉంది. తర్వాత అటు చేసి రూమ్తో నాకు స్టేషన్ వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఇప్పుడే అలసిపోయినట్టు కనిపిస్తున్నాయి ఫేస్లు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేబీ ఇంకో అరగంట పట్టచ్చు. జ్యోత్స్నాదేవి తొందర వల్ల తొందరగా వచ్చేసాం. ట్రైన్ వచ్చేసి 2 minutes లేటు. వింకో నగర్లో 9:02 వచ్చింది. పాత ట్రైన్ వచ్చింది, కొత్త ట్రైన్ వచ్చింది, చాలా బాగుంటుంది. బట్ ఎనీవే నువ్వు చెప్పమా ఏమన్నా ఏం లేదా? నో కమెంట్, నో పాస్ పాస్. ఫ్రెండ్స్ ఇది వచ్చి సీ బ్యాక్ వాటర్ అనమాట. ఎన్నూరు దాటింగానే వస్తుంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ వాటర్ నుంచే ఇండియాలోకి వచ్చేవాళ్ళని చెప్పేవాళ్ళు అనమాట. ఓన్లీ ఇప్పుడే సూలూరుపేట దిగాము. అబ్బా 2 hours పట్టింది టైము. చెప్పు. ఓకే, మన సూలూరుపేటకి అయితే వచ్చాము. 2 hours పట్టింది. 9 o'clock మేము అక్కడ ఎక్కాము. మనకి ఇక్కడ దిగొచ్చి 11 o'clock వచ్చి మనం దిగాము. మనం వచ్చి స్టేషన్ బయటకు వెళ్తేనే మనకి ఆటోస్ అని అవైలబుల్గా ఉంటుంది. అక్కడ వచ్చి చందానమ్మ గుడి అని అంటేనే వాళ్ళ ఆటో వాళ్ళు తీసుకెళ్తారు. పదండి వెళ్దాం. మనం కాళ్ళు అయితే కడుక్కోవాలి. తినడానికి వచ్చాం మన తీగా. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చరిత్ర రాసింది. ఈ చెట్టు కనిపిస్తుంది కదా, స్టోరీ ఏం రాశారంటే కలంగి రివర్ అనేది వచ్చేసి సూలూరుపేట పక్క నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ నది ఒడ్డున వచ్చేసేసి ఒక విగ్రహం కనిపించిందంట. గ్రామస్తులకు కాదు, అక్కడ గొర్రెల కాపరికి కనిపించి గ్రామస్తులకు చెప్పారంట. గ్రామస్తులు వచ్చేసేసి ఆ విగ్రహాన్ని చూసి ఆడ గుడి కట్టాలని చెప్పని అనుకున్నారంట. దానికి వచ్చేసేసి తలుపులు గుడి కట్టి తలుపులు పెడదామని చెప్పేసి చెక్కలన్నీ తయారు చేసి చెట్టు దగ్గర వచ్చి పెట్టి నైట్ వెళ్ళి పడుకున్నారంట. పొద్దున నైట్ వచ్చేసేసి గ్రామం పెద్దగా వచ్చేసి కళ్ళలో దేవత వచ్చి కనిపించి 24 గంటలు వచ్చేసేసి భక్తులు నన్ను చూడాలి, తలుపులు పెట్టకూడదు అని చెప్పిందంట. అందువల్ల గ్రామస్తులు వచ్చేసి తర్వాత రోజు పొద్దున్నే వచ్చి చూస్తే ఆ చెక్కలు వచ్చేసేసి ఆ చెట్టులో కలిసిపోయి చిగురులు వస్తూ ఉన్నాయంట. సో అందుకని ఈ చెట్టును వచ్చేసేసి అప్పటి నుంచి పెంచుతూ ఉన్నారంట. ఈ గుడికి వచ్చేసేసి తలుపులు లేవు, అదే విశేషం ఇక్కడ.
కరెక్ట్గా చెట్టుకి ఆపోజిట్లో ఒక వసతి గృహం వచ్చేసేసి కట్టారు ఇక్కడ. దీంట్లో ఉండడానికి ఉన్నట్టుంది. ఈరోజు సండే బాగా సందడిగా ఉంది. బోల్డ్ మంది భోజనాలు పెట్టుకుంటున్నారు. అంతా నాన్ వెజ్లు అవి వండుతున్నారు. పక్కన టెంట్లు కూడా వేశారు. దాంట్లో వచ్చేసేసి భోజనాలు జరుగుతూ ఉన్నాయి. బాగా హడావుడిగా ఉంది ఈరోజు. ఇది టెంపుల్ లోపలికి వచ్చేసేసి ఫోన్స్ అలౌ చేయట్లేదు, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మేము దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి ఫోన్స్ కలెక్ట్ చేసుకొని వీడియో తీస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చంగళమ్మ గుడిలో అయితే ఇలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. మనం అక్కడ చూస్తుంటే ఇక్కడ వచ్చి అన్నదానం పెడతారనమాట. ఇక్కడ అన్ని నార్మల్ స్టాల్స్, ఫుడ్ అయితే నార్మల్ ఫుడ్ అలాంటివి ఉంటాయి. తినడానికి వచ్చి కూల్ డ్రింక్స్ అలాంటివి ఉంటాయి. వచ్చిందనే ఇక్కడికి వచ్చేసాము మనం. ఇదే సూలూరుపేట రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మేము టెంపుల్ వచ్చేసేసి దర్శనం చేసుకొని అక్కడే భోంచేసేసి బయలుదేరాము. మళ్ళీ తిరిగి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. అదిగో లోపల ట్రైన్ కనిపిస్తుంది కదా, అదే చెన్నైకి వెళ్ళే ట్రైన్. 1:15కి ఉంది, ఎక్కుదామని చెప్పి నేను వచ్చేసాను. ఇది రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఆటోలు ఉన్నాయి. ఆటోలు ఎక్కితే మనిషికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. దగ్గరే, ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది అనుకుంటా టెంపుల్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అంతే. నిమిషే రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్ బాగా మోడర్న్గా ఉంది. రైల్వే స్టేషన్ బాగా డెవలప్ చేశారు. వెయిటింగ్ కోసం కూడా చాలా చైర్స్ ఉన్నాయి ఇక్కడ. అదిగో జోస్నాదేవి వచ్చింది. ఓకే, ఇప్పుడు మన ఎండింగ్ వచ్చేసాము. మన ఇంటికి అయితే వచ్చేసాము. సూలూరుపేట ట్రిప్ అయితే అయిపోయింది. మీరు వెళ్ళాలి అనుకుంటే మా వీడియోని చూసి ఎట్లా అయితే వెళ్ళాలో అట్లా వెళ్ళండి. కానీ ఒకే ఒకటి చెప్తాను, బాగా ఎండగా ఉంది. మీరు కావాలంటే వచ్చి సమ్మర్లో కాకుండా రైనీ సీజన్లో అట్లా వెళ్ళే ఉంటే మీకు చాలా చల్లగా ఉంటుంది. అట్లా సమ్మర్గా వెళ్తే మీరు ఎక్కువ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి. బికాస్ మాకు 4 వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళినా మాకు సరిపోలేదు. బాయ్. మీ కమెంట్స్ కూడా కమెంట్స్లో వచ్చి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.